నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రధాని మోదీ ప్రస్తుతానికి పుష్కర కాలం పూర్తి చేసుకున్నారు. నెహ్రూ గారి టైంని దాటేసి ఆయన తన పరిపాలన కొనసాగిస్తున్నారు అంటూ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సామాజిక ఉద్యమకారులు జలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో మరింత సమాచారం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ప్రధాని మోదీ పుష్కర కాలం పూర్తి చేసుకున్నారు, నెహ్రూ గారి టైంని దాటి పాలించారు అంటూ ఉదయం నుంచి ఉదరగొడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. ముందుగా దీని గురించి మీరు ఏమంటారు? 4399 రోజుల పాటు అవిచ్ఛిన్నంగా పాలించిన మోడీ గారు, అది రికార్డ్ అయిన వాళ్ళ అభిప్రాయం. మొన్ననే 4077 రోజులు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి రికార్డు కూడా అధిగమించారు. అప్పుడు సంబరం చేసుకున్నారు. రేపు ఏదో మొత్తం ఎన్డీఏ ముఖ్యమంత్రి అందరిని పిలిచి బాజా బంతులు, చిడతలు, తర్వాత డప్పులు, దుపట్టాలు ఇవి కూడా బాగా ఏ రాష్ట్రం నుంచి భజన ఏది బాగా చేస్తుందో అవన్నీ కూడా తీసుకురామన్నారంట. అందరు బాగా బంద్ చేసే వాళ్ళని, కాళ్ళకు మొక్కే వాళ్ళని, అందులో ప్రతిపక్షాలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకెళ్తే దొడ్డు వెనకమాలి వీళ్ళు కూడా మొక్కేస్తారు కాళ్ళు. ఓకే, దీనికన్నా మొదట అది అయిపోయిందండి. ఇప్పుడు ఈయనది అయింది, కానీ యాక్చువల్గా ఎలక్టెడ్ ముఖ్యమంత్రి కింద. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ ప్రధానమంత్రిగా 1947 నుంచి 16 సంవత్సరాలు చేశారు. ఇంకొక 4 ఏళ్ళు ఉందండి, ముందే చేసుకుంటున్నారు, పర్వాలేదు. కానీ అసలైన సెలబ్రేషన్ చేసుకోవాల్సింది ఇంకొక 150 రోజుల తర్వాత ఉంది. ఆయన గౌరవ ప్రధానమంత్రి గారు అసలైన సెలబ్రేషన్ అందరూ చేయించాల్సిన బ్యాచ్ ఒకటి ఉంది, వీళ్ళ బ్యాచ్, గాడ్సే బ్యాచ్. అది ఇంకొక 150 అది బ్రహ్మాండంగా చేయాలి. దానికి జర్మనీ నుంచి తప్పేలాలు, ఇటలీ నుంచి ఇంకొన్ని, తర్వాత జపాన్ నుంచి కొన్ని, తర్వాత చైనా నుంచి, ఉత్తర కొరియా నుంచి, మిగతా కూడా కిమ్ గారు కూడా ఆహ్వానించాలని కోరుకుంటున్నాను. ఆ సెలబ్రేషన్స్కి కిమ్ గారు ఒకళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తే నెతన్యాహు గారు ఎలాగ ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా అద్భుతంగా ఆ సెలబ్రేషన్ చేస్తే బాగుంటుంది. ఏముంది ఆ సెలబ్రేషన్లో? అది హిట్లర్ పరిపాలించిన రోజులు దాటేస్తారు. ఓకే ఓకే, ఇప్పుడు వీళ్ళందరికీ ఆదర్శం వాళ్ళు కదా, ఆల్రెడీ కాకుండా. అందుకని ఆ హిట్లర్ తెస్తే కిమ్ కూడా మరి ఆయన పోటీ పడుతున్నారు. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే ఏజ్ ఈస్ నెంబర్ ఫర్స్ నేను చాలామందికి. ఇవాళ ఆయన చేసిన విజయాల ఆధారంగా మనం పొగొట్టుకోవచ్చు, చప్పట్లు కొట్టుకోవచ్చు. దీనికోసం ఇది ఎన్డీఏ ముఖ్యమంత్రులు బాజా బంతులు, చిడతల బ్యాచ్ దేనికి? చిటికలు కూడా వేసుకున్నాను, చిడతలు లేకపోతే చిటికలు కూడా వేసుకోమన్నారంట అందరినీ. దేనికండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు ఇవ్వకుండా నమ్మక ద్రోహం నియమించి చేసిన ఆ వ్యక్తికి విరబం చేయడానికి ఏం చేస్తున్నారు? పోలవరం ప్రాజెక్ట్ని మొన్న క్రితం బడ్జెట్లో దొడ్డిదారిన, దొంగదారిన, దేశ కాదు ప్రపంచ చరిత్రలో ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ని పెట్టినట్టు పెట్టకుండా డేటా స్టోరేజ్కి పరిమితం చేయడానికి చిడతలో వేసుకెళ్తున్నారు వీళ్ళు. ఇది కూడా వేసుకెళ్ళమండి. అది కూడా వేసుకెళ్ళి భజన, సంకీర్తనలో, గానాలాపనలో పాడమనండి. వీళ్ళందరినీ వెళ్ళి భజన చేసే వాళ్ళని అందుకని ఒక్కొక్కరికి మైక్ ఇచ్చి ఒక పాట పాడమనండి. వాళ్ళ గాత్రాన్ని కూడా వింటాం. కోకిల్లా ఉంటుందా, గార్ధభానంలో ఉంటుందో తెలిసిపోతాయి. ఎందుకు బాధపడుతున్నా? ఆంధ్రప్రదేశ్ని మోసం చేసినందుకు వీళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 12 సంవత్సరాలు అయింది. 15 లక్షల మంది యువకులు పారిశ్రామికవేత్తలుగా మారారు. వాళ్ళు గుజరాతీ వాళ్ళని మారేవాళ్ళు అనేక మందిని ఉద్యోగాలు ఇచ్చారు, దేశ సంపద సృష్టించారు. ఒక్కొక్కడు ధైర్యంగా ఉన్నాడు. అంతేగాని సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోమని, యాక్సిలేటర్లు రైజ్ చేసుకోమని, లేదంటే స్టెంట్ స్కూల్స్ చూడమని చెప్పలేదు, లేకపోతే పకోడీలు వేసుకోవద్దు. దేనికండి? వాళ్ళ 12x2 24 మంది 24 కోట్ల మంది యువకులు వాళ్ళ పండుగ చేసుకోవాలా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు కదా. ఏం మాట్లాడారు ఆయన? పకోడీలు వేసుకున్నా. పకోడీలు తప్పు కాదు, అంటే పకోడీలు వేసుకుని ఉద్యోగాన్ని చేయమంటాం ఏంటి? ఇంకా అదనంగా ఏం మాట్లాడారు ఈయన? చాలా చెప్పుకుంటే బాధాకరం అండి. అది నన్ను చెప్పుకుంటే బాధాకరం. ఆ పనులు దానికోసం వీళ్ళు మాట్లాడుతున్నారా? ఇది ఇంకేం చేయాలంటే ప్రతి ప్రధానమంత్రి, ప్రతి ముఖ్యమంత్రి తన జీవితకాలంలో కొన్ని మంచి పనులు చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది, కొన్ని టైటిలింగ్ ఆఫ్ దిస్ థింగ్, లేదంటే ఐఐటీలు ఇంతకుముందు పెట్టినవి కొంచెం పెంచడం, ఎయిమ్స్ కొంచెం ఏదైనా చేస్తారు. ఈయన కాకపోతే ఇంకోళ్ళని చేస్తారు. అది కాకుండా ఏం చేశారంటే ఈయన తెలంగాణకి నమ్మక ద్రోహం చేశారు. 1 కోటి రూపాయలు రైల్వే బడ్జెట్లో లాస్ట్ ఇయర్ 2025లో పెంచి గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు. క్రితం సంవత్సరం అంటే 8,417% పెంచారు.
దానికి మరి తెలంగాణలో వీరభజన చెప్పులు పట్టుకుని చెప్పులతో కూడా భజన చేయొచ్చు అంట. తెలిసి అందరూ చిడతలతో వేస్తారు, 2 చెప్పులతో కూడా భజన చేయొచ్చా? తెలంగాణ యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ తగిలేటట్టు మాట్లాడితే పార్లమెంట్లో ఒక తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్లో అమ్మ ఐసా కర్రే అంటే ఆగయా ఏ తెలంగాణగా హిందీ దేకో. ఒక తెలంగాణ హిందీ అనేది మన వీళ్ళు అనుకుంటూ ఉన్నారు, అది యూరోపియన్ ఇండో లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఆంగ్లో సాక్సన్ యూరోపియన్ లాంగ్వేజ్, హిందీ కూడా యూరోపియన్ లిపి లేదు, దాని సొంత లిపి లేదు, అది తెచ్చుకున్నారు దేవనాగరి నుంచి. మనాడు మాట్లాడకుండా ఉండాల్సింది, ఏదో మాట్లాడితే హేళన చేసింది దానిక. ఇక్కడ కేసీఆర్ ఇక్కడ ఆర్బిట్రేషన్ కనపడితే అది ఎత్తుకుపోయిందానిక, యూనివర్సిటీ ఎత్తుకుపోయిందానిక, ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వదానిక, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేసిందానిక, బయ్యాను ముఖ్య ఫ్యాక్టరీ గాల్లోకి ఎత్తేసినందుక, కృష్ణా జిల్లాల విషయంలో నమ్మద్రోహం నియమించం చేసి పై రాష్ట్రాలకు అనుకూలంగా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా ట్రిబ్యునల్ వేసినందుక, అది కూడా వీళ్ళు నోరు మూసుకు కూర్చున్నారు, బానిసలు అనుకున్నారు, ఏమనుకున్నారు, తీసుకెళ్ళి సుప్రీంకోర్టులో కూడా మన 2 తెలుగు రాష్ట్రాలకు వ్యతిరేకంగా వేసినందుక దేనికంటే బంద్ చేయాల్సింది? గుజరాతీ ప్రజలు బంద్ చేసుకుంటారు, ఎందుకంటే మొత్తం దోచి పెడతారేమో. ఎందుకంటే 80,000 కోట్ల రూపాయలు అవసరం లేకుండా తీసుకెళ్ళి మీరందరూ కట్టిన పన్నులోంచి దొడ్డిదాన్న దొంగదాన్న గుజరాత్లో వాళ్ళ ముద్దులు బుల్లెట్ రైలుకి వేసుకుంటుంటే ఎవడు అబ్బా సొమ్మని వేసుకున్నారు? ఏ పార్లమెంట్ అనుమతి ఉందని మీరు దొంగదాన్ని పెట్టుకుంటా ఉన్నారు? ఎక్కడ అఫీషియల్గా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేశారు? ₹1 పెంచి ఈ సంవత్సరం 2026లో తెలంగాణకి 117 కోట్లు పెంచి వాళ్ళకేమో ఆ 3 సంవత్సరాలు లెక్కేసి 60-70 కోట్లు ఇస్తూ ఉంటే ఎందుకని చేసుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో ఎందుకని చేసుకోవాలి? గుజరాతీ ప్రజలు చేసుకుంటారు, గుజరాతీ పాటలు పాడుకుంటారు, గుజరాతీ స్వీట్లు పంచిపెట్టుకుంటారు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి నమ్మకం జరుగుతుంది. ఏంటండి గొప్పతనం? ఏమిటి? ఇప్పుడు ఇందిరాగాంధీ గారి కంటే గొప్పగా ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ చేపట్టిన దాంట్లో అవుట్ రేట్కి వ్యతిరేకించాం. చిన్నపిల్లలు ఆ రోజు స్కూల్లో ఉండేవాళ్ళం, అలాంటి దుర్మార్గం చేరి జూన్ 25, 1975లో పెట్టారని చెప్పుకోవడం అయింది. కానీ షీఈస్ ఏ మైటీ పర్సనాలిటీ అని వీళ్ళు వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఆవిడ గొప్పతనం. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాళ్ళు కుమ్మక్కే ఆ రోజు ఎన్టీఆర్ గారిని దింపేశారని అగెనిస్ట్గా అన్ని పక్షాలు కలిసి వాజ్పేయి గారు కూడా చేస్తే అది వేరే. కానీ తర్వాత మాకు అర్థమైంది ఆవిడ గొప్పతనం. ఈ దేశాన్ని అణుదేశంగా చేసిన ఘనత ఎవరిదండి? కాంగ్రెస్దే, ఇందిరాగాంధీ గారు. ఈ దేశాన్ని రోదశీలో ప్రవేశపెట్టిన ఘనత ఎవరు? ఇందిరాగాంధీ గారు. am I రైట్? ఎప్పుడైతే ఈ దేశంలో ఇంకొక ప్రధానమంత్రి ఉంటాడు, ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు కాదు, కనీసం చరణ్ సింగ్ గారు, కనీసం కొన్నాళ్ళ పని చంద్రశేఖర్ గారు వెళ్ళి ఈ దేశ ప్రతిష్టనే అమెరికాలో తాకట్టు పెట్టారు. అమెరికా అధ్యక్షుడికి భజన చేస్తా ఔర్ ఏక్ బార్ కెనడీ, ఔర్ ఏక్ బార్ ఎవరో బుష్, ఔర్ ఏక్ బార్ క్లింటన్ అని చెప్పి దిగజారిపోయి ఈ దేశం కాదు కనీసం నేపాల్ ప్రధానమంత్రి వెళ్ళి భజన చేసుకుంటా ఒకసారి ఒకసారి ఎన్నుకొని నేపాల్ కనీసం 10 లక్షల దేశ అధ్యక్షుడు వెళ్ళి అలాగే వాళ్ళ దేశ ప్రతిష్టని అమెరికా కాళ్ళ ముందు తాకట్టు పెట్టిన సంఘటన మీకు ప్రపంచంలో ఎక్కడ ఉందా? తాబేదారి దేశాలు ఉంటాయి, వాళ్ళకి వదిలేసిన ఒక దగ్గర. ఎవరన్నా స్వతంత్ర దేశం, స్వరసత్తాక గణతంత్ర రాజ్యం ఉన్న ఒక 10 లక్షల జనాభా ఉన్న దేశం నేను మాట్లాడిన దాంట్లో తప్పని చెప్పండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. నేను చెప్పిన మాటలు చాలామంది కూడా ఏమనుకుంటారంటే ఇక్కడ ఆ పార్టీలు ఇప్పుడు వాళ్ళ పెద్దలు పెంచిన కుటుంబ సంస్కారం ఉంటుంది. అవును, మనం మాట్లాడలో ఇప్పుడు వాళ్ళ ఆవేదన చెందడం తప్పు. ఏది దేశం కోసం, రాష్ట్రం కోసం, వాళ్ళ హక్కుల కోసం ఒక్కోసారి భావోద్వేగంలో తప్పు మాట్లాడచ్చు, అది వేరే సంగతి. కానీ ఏమీ లేకుండా వెనకమాల హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ దేవుళ్ళు బొమ్మలు పెట్టుకుని బూతులు రాస్తుంటారు చూసారా? మహిళా యూట్యూబర్స్ చేస్తూ ఉంటే కింద అసభ్యంగా బిహేవ్ చేస్తారు సార్. వీళ్ళ సంస్కారం ఎవరంటే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం, వాళ్ళ పార్టీ నాయకులు నేర్పిన సంస్కారం, వాళ్ళ మతం నేర్పిన సంస్కారం కనపడుతుంది. దాంట్లో ఏం క్రెడిట్ వచ్చినా సరే వాళ్ళకి ఇచ్చేద్దాం. వాళ్ళ తల్లిదండ్రులకి ప్రతిదీ వ్యాఖ్యలు మంచిగా చేయడం వాళ్ళ సంస్కారం ప్రతిఫలిస్తుంది. ఇది చదువుకోమి. నేను చెప్పిన మాట మరోసారి ఏమని చెప్తున్నాను అందరికీ, మీరు రాసే ముందులో ఖచ్చితంగా సంస్కారం మీకే తెలుస్తుంది. నేను చెప్పిన తప్పు అయితే విమర్శించండి. ఏంటండి ఇది ఎలా చేశారు? ఆఖరికి వాళ్ళు ఏదో తప్పుగా వెళ్ళారు ఇండియన్స్ అమెరికాలో, కాళ్ళకి చేతులు సంఖ్యలు వేసి టాయిలెట్లకు కూడా వెళ్ళకుండా లేడీస్ సీట్ 30 విమానాలు ఏదో ఏది సరుకులు రవాణా చేసే విమానంలో ఇండియాలోకి తోసి పడేస్తారా? మీరు పంపించు. మన ఇండియా హోండూరాస్ అనే దేశం చిన్న దేశం, ఇలాగ అక్రమంగా వెళ్ళడం తప్పే. అక్రమంగా వెళ్ళారంటే నేను తోసేస్తా అంటే విమానాలకు అనుమతి ఇవ్వలేదు, నువ్వు ఎక్కడ పెట్టుకొని పెట్టిన అనుమతి ఇవ్వనని చెప్పి నా విమానాన్ని నేను పంపిస్తాను. వాళ్ళు పంపించిన ఆ దేశానికి అన్నాడు. ఆత్మగౌరవంతో బతికిన దేశం అది. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన దేశం కాదు మన లేదు. దేనికోసం అండి సంబరాలు? నేను అంటున్నా దేనికోసం సంబరాలు? ఈ చిడతలో ఒక పక్కన ఆంధ్రప్రదేశ్కి నాశనం,
తెలంగాణకి నమ్మక ద్రోహం. ఏదో రోడ్లు ఇచ్చాను, వీళ్ళ తాతగారు జాగిరి ఇచ్చారు రోడ్లు. గుజరాత్ నుంచి తిప్పుకొని వేసిన ఎక్స్ప్రెస్ హైవే బొంబైటి దానికి 1,00,000 కోట్లు, దాంట్లో ఆ రాష్ట్రానికి అంతా అంకలేశ్వరు అన్ని తిప్పి బరోడా అన్ని తిప్పి చేసుకుంది. ఏం చేశారు? ఇక తెలంగాణ గుండెకాయగా ఉంటుంది కాబట్టి ఉత్తరాదికి దక్షిణాదికి ఈస్ట్ వెస్ట్కి మధ్యలో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ పై కిందకి అందులో నేషనల్ హైవేస్ కొని వస్తాయి. అదేం తాతగారు ఇస్తున్నారా? నేషనల్ హైవే అథారిటీస్ని అప్పులు పాలు చేశారు. దానికి చప్పట్లు కొట్టుకోవాలా? మీ తోలు తీస్తున్నారు, బయటికి వెళ్తే వాళ్ళు తోలు పేరు మీద ఫ్రీగా వేశారా కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా? పోనప్పుడు 2 లైన్ 4 రోడ్లు పెట్టారు. ఎన్నాళ్ళు జీవితం పెట్టాలి? బాగుపడిన దేనికోసం? నేషనల్ హైవే అథారిటీస్ 300-400% అప్పులు పెంచేశారు. సరే, ఇంకోళ్ళు చెప్తున్నారు అని నేను ఏ మాటకి నేను చెప్పండి, దేనికి చప్పట్లు తెలుసుకోవాలి? ఇందిరాగాంధీ గారు ఆ రోజు పాకిస్తాన్ లాంటి నీచ నికృష్టమైన కంట్రీ ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఉంటే ఆ రోజు శ్రీమతి గాంధీ గారు చూస్తూ ఉంటే వాళ్ళు దుర్మార్గంగా బిహేవ్ చేస్తా, ఉర్దూ ఇంపోజ్ చేస్తా, అక్కడ బంగ్లాదేశీలో ఉన్న దుర్మార్గం చేస్తూనే వాళ్ళు దేశం దాచి మన దేశానికి వచ్చారు. మన దేశం వీ కెనాట్ సస్టైన్. దాంతో స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తే వాళ్ళు అక్కడ ఫ్రంట్ ఓపెన్ చేశారు, ఊరుకోలేదు. వెంటనే అప్పుడు ఆ ముందు ఆవిడ అమెరికా వెళ్ళారు. చాలా క్లియర్గా ఉంది అమెరికా అధ్యక్షుడు. ఆవిడ ఏం మాట్లాడకుండా ఆయన నా కంట్రీ కోసం నేను నిర్ణయం తీసుకుంటా, నువ్వు కెనాట్ డిక్టేట్ అసలు లోపల చెప్పి. బయట కారు వస్తుంది, ఒక 20 మినిట్స్ పడుతుంది, 30 మినిట్స్ రావడానికి వైట్ హౌస్కి. కారు అవసరం లేదు, 4 కిలో రోడ్డు మీద నడిచి వచ్చి కారు తెప్పించుకుని వచ్చేసింది. అక్కడికి బయటికి వచ్చేసి క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చింది, ఐ నో అబౌట్ మై కంట్రీ. నా దేశాన్ని నేను ఎవడ సుత్తులు ఇని ఎవడో నా దేశానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా సర్వసత్తా గణతంత్ర రాజ్యం నా దేశం అని చెప్పి కిషింజర్ గారు ఏమేమి మాట్లాడుకోవాలి కిషింజర్. ఆఖరికి అన్ని దేశాలని మొత్తం చేసేసారు. ఎవరు? బ్రిటన్, ఫ్రాన్సు, ఆఖరికి ఇరాన్ దేశం కూడా మనకి ఎగ్నెస్ట్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది, అడ్డంగా సపోర్ట్ చేసింది, మనుషుల ఆయుధ సంపత్తిని పంపించింది. ఆల్ ముస్లిం కంట్రీస్ వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ చైనా మనమే దాడి చేయడానికి ఆల్రెడీ చేసి అనుకోండి. వెంటనే మౌంటైన్ ఇంజనీర్స్ బ్రిగేడ్ లోకం అందరినీ ఇచ్చేసి ముందుగా జాగ్రత్త పెట్టింది. ముందు అక్కడ వాళ్ళు రాకూడదు మన దగ్గర అన్ని వైపులా దాడింది పెట్టుకుని వాళ్ళ అన్నయ్య అని అనబడ్డు లియోనార్డ్ బ్రెజినెవ్ వాళ్ళ అన్నయ్యగా భావించారు. వెళ్ళిపోయింది. నాకు సాన్నికి సహాయం నువ్వు చేయలేవు, నాకు నైతికంగా మద్దతు ఉండు, నేను నా దేశం సైనికుల మీద నమ్మకం ఉంది అని చెప్పి మొత్తం కొట్టిందండి. కొడితే 90,000 మంది వాళ్ళకి ఆయుధాలు వదిలేసి వాళ్ళందరూ అయిన తర్వాత వాళ్ళందరూ మనం పోషించలేము. కొంతమంది వాళ్ళందరినీ అంటే వీళ్ళు ఇళ్ళలో పెట్టుకుని పోషించాలంట. కర్కోటక దుర్మార్గ నీచంగా వెళ్ళిపోయిన పాకిస్తాన్ సైనికులు ఆ మతోన్మాదుల్ని నెత్తిమే పెట్టి పోషించాలని మేము వాళ్ళు అది షిప్లు వేసుకుని పోమంది. స్వతంత్ర దేశానికి జన్మించింది పాకిస్తాన్. లేకపోతే వాళ్ళు 40 కోట్ల జనాభాతో అది మన రెండు భాగాలుగా చేసింది. అంతే చేయటం కాకుండా ఆ రోజు ఇప్పుడు కార్గిల్ దగ్గర ఉన్న కొన్ని ప్రాంతాలు మన చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మన దేశం అధీనంలో పెట్టుకున్నట్టు రాసేసుకుంది. అండ్ మిగతా ఇంటర్నేషనల్ బయటకు ఒప్పుకోవట్లేదు. అప్పటికే మిగతా దేశాలు అమెరికా ఆర్మీ బయలుదేరింది, సప్తమ నౌకాదళం. వీళ్ళు రష్యా వాళ్ళు దాన్ని పంపిస్తానని చెప్పారు, ఆగింది. కొట్టేంతవరకు ఆగలేదు. కమ్ వాట్ ఎవర్ దట్ ఆ దమ్మది. మనం సింధూర్ దాడి చేసాం నీచ్ పాకిస్తాన్ మీద. దాడి చేస్తే ఆపేసామని ఆడెవడో అధ్యక్షుడు అంటే ఆ దేశానికి అధ్యక్షుడు, మన దేశానికి అధ్యక్షుడు, ఆ దేశానికి అధ్యక్షుడు వాటి ప్రకటిస్తాడు. పనికి మాలినాడు. మనం ఏమో చెవులో పెట్టుకుని చిచ్చి ఇది ఎందుకు ఆపుతాం, మనం ఆపం కదా అనుకున్నాం. మన దేశ డిఫెన్స్ స్టాఫ్ అంటారు కొన్ని విమానాలు ముందుకు వెళ్ళిపోయిన మన వాళ్ళు ధైర్యంగా పోరాడుతున్నారు. ఫస్ట్ ఇబ్బంది అయిందంట. ఈ టైంకి ఆపేయటం ఏంటండి అసలు? కొట్టేంత కారసిని కొట్టేసామని వీళ్ళందరూ కొడుతున్నారు వీరభక్తులు. మన దగ్గర ఉన్న ఉత్తర భారత సనాతనవాదులుగా మారిన మన దేశం మన రాష్ట్రాల్లో పదవులు ఉన్న వాళ్ళు కూడా అన్నారు, మళ్ళీ ఇళ్ళే తోక ముడిచారు. దేనికోసం దీనికోసం బంద్ చేయాలా? ఆఖరికి ఎవడో పెట్టాడు, అవును మనం ఆపేసామని ఈయన పెట్టాడు. ఇది కాకుండా అంత దారుణంగా శ్రీమతి గాంధీ గారు ఉండగా ఏదో మొన్నటి వరకు కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఉండే అమెరికా అంతానా సరే 0 to 3% ట్యాక్స్ కూడా లేదు మన అమెరికాకి వస్తువులు అమ్మితే. వాళ్ళ నుంచి మన దగ్గర వస్తుంది ఇస్తే 300% కూడా ఇచ్చేవాళ్ళం, 400%. ఈ నేపథ్యంలో మొన్న ఏదో ఇష్యూ జరిగితే 18%కి అది ఆడెవడో పెట్టాడు మన దేశంతో అయిందని. ఈడెవడో పెడతాం మన దేశం ఇవ్వాలి కదా అని చెప్పుకుంటే ఆ తర్వాత మన గౌరవ దేశ ప్రధానమంత్రి మోడీ గారు వాడు చెప్పింది కరెక్టే, ఆ దేశ అధ్యక్షుడు మన సెటిల్ అయింది, మీరు నా తరఫున 140 కోట్ల మంది పెట్టినా కాళ్ళకు మొక్కుతాం అన్నట్టు. అంటే ధన్యవాదాలు చెప్తున్నాను. దేవి ధన్యవాదాలు. 0.6% 18% తీసుకెళ్ళి వాళ్ళ దేశం వస్తువులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు 20-30 లక్షల కోట్లు మన దేశం కొనాలి అండ్ అగ్రిమెంట్ రాసిస్తారా అగ్రికల్చర్ వదిలి? ఇదా దీనికోసం మనం బంద్ చేయాలా? మళ్ళీ చెప్తున్నా, అబ్సల్యూట్ రాంగ్. నిజంగా
ఆ మోహన్ భగవత్ గారిని ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారైనా ఒక్క 2-3 ఐడియాలజికల్ డిఫరెన్స్ చెప్తే దేశాన్ని ఇంత దారుణంగా పెట్టరండి. ఆయన అదానీ గారు వ్యతిరేకించారు. ఇవాళ దేశాన్ని క్రోనిక్ క్యాపిటలిస్టుల బానిసలుగా పెట్టి రాష్ట్రాల్లో ఆడించే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొస్తుంటే కడుపు మండిపోతూ ఉంటే చేత కానీ చచ్చిన సమాజంలో దాన్ని ప్రవర్తిస్తూ ఉంటే బెదిరించుకుంటా మన నాయకుల్ని అధికార ప్రతిపక్షాలు కూడా మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి చేస్తుంటే ఏం చేయమంటారు? ఏం చేయమంటారు? ఎవరు అవసరాలు వాళ్ళవి కాబట్టి అవసరాలకు తగ్గట్టుగా హుజూర్ అంటున్నారు. ఏదండి, ప్రజల యొక్క హక్కులను తీసుకెళ్లి వాళ్ళ దేశాలకు తాకట్టు పెడతా ఉంటే దేనికోసం చప్పట్లు చర్చాలి? ఇందిరాగాంధీ గారు ఈ దిక్కుమాల చైనా ఇప్పుడులాగా చైనా మన భూభాగం ఆక్రమించిందని వచ్చింది అన్ని పార్లమెంట్ అడిగారు. దాని మీద మ్యాపులు చూపిస్తే ఎవరిని ఇవ్వట్లేదు. మాట్లాడితే మీరు దేశద్రోహులు కావాలంటే అర్బన్ నక్సలైట్ లేదా ఇంకోటి వేదనలో బాధలో ఆవేదనలో ఆఖరికి దాని గురించి సమాధానం లేదు. అప్పుడు అదే చోంగ్యాన్ వీళ్ళందరూ గొడవ చేస్తుంటే ఇంక వీళ్ళు ఆక్యుపై చేస్తుంటున్నారు చైనా కనుక సిక్కిం అనేది ఒక సెపరేట్ దేశం, దో వీఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ చూసి చాలా తెలివిగా అక్కడ ఆర్మీని నడిపించి యాక్షన్ అని పెట్టించి సిక్కిం దేశాన్ని ఇండియాలో కలుపుకుంది ఇందిరాగాంధీ గారు. ఒక దేశాన్ని ఇండియాలో ప్రపంచానికి నొప్పి తెలియకుండా మన దేశ రక్షణ కోరి అంతా లేగలుగా చేసిన గొప్ప నాయకురాలు. ఇవాళ ఆయన బట్టి ఆవిడ ఏజ్ దాటేసామంటారు ఏంటండి? ఆవిడ ఏజ్ కాదు, ఆవిడ మించి గొప్పగా ఏం చేశారు? రాజభరణాలు రద్దు చేసింది. మీరు నయా క్రోనిక్ క్యాపిటలిస్ట్ చేతిలో బానిసలు చేశారు. ఆవిడ దుర్మార్గంగా ఆవిడ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టారు ముఖ్యమంత్రి. నేను అన్నాను ఎంత బాధగా ఉంటుందంటే దీంట్లో ఇవాళ దేనికోసం చెప్పడం సార్ అసలు ఆంధ్రప్రదేశ్ అసలు ఏదేది ఎస్ ప్రతి పాలకుడు చేసినట్టు రెండోది మనం డెవలప్ చేసామంటున్నారు. అంతిమంగా ఏది జీతాలు ఏమన్నా 2014 నుంచి 2026 వరకు ఈ దేశ ఆదాయం 300% పెరిగింది. 300% ఖర్చులు పెరిగినాయా? ఇది వచ్చేసి 200 లక్షల కోట్లు అప్పులు పెరిగినాయి. ఇది కాకుండా 200 లక్షల కోట్లకి ఎక్కడి నుంచి అండి? 20-30 లక్షల కోట్లు పెట్రోల్ తీసుకెళ్ళి అక్కడ పెంచేసి ప్రజల నుంచి లాగేశారు, పీల్చి పిప్పి చేశారు. $130 ఉండగా డీజిల్ 59 రూపాయలు ఉంటే $30 వచ్చిందండి క్రూడ్ ఆయిల్. మనం 100 రూపాయలు 90 రూపాయలు కట్టాల్సిందే. రాష్ట్రాల మీద పడి ఏడుస్తున్నారు. మొత్తం 30 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు సబ్జెక్ట్ కరెక్షన్ తీసేసుకుని రాష్ట్రాలకు ఇవ్వకుండా సెస్ కింద పెట్టారు. అడిషనల్ స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ ఏఎస్ఐడి కింద వేసుకుని లాగేశారు. గ్యాసు 10 రూపాయలు గొడవ చేశారు స్మృతి ఇరానీ గారు పెరిగితే మొత్తం సబ్సిడీ తీసేసి లక్షల కోట్లు పెట్టుకుని దాంట్లోంచి కొన్ని బాండ్లు తీర్చాం. కోవిడ్కి అది ఇంజక్షన్ ఫ్రీ అంటున్నారు. దేనికోసం చేయాలి? నేను అన్నాను దేనికోసం భజన చేసుకోవాలి? ఆయన 70 సంవత్సరాలు దానికి ఇంకా ఆయన నవయన బాలకుమారుడు 35 దాటినట్టుంది. 70 సంవత్సరాలు అయిన తర్వాత మార్గదర్శక మండలి పంపించకుండా ఆయన కూర్చుంటారు ఏంటండి? ఒక ఆర్టికల్ 371 రద్దు చేశారు. అప్రిషియేట్ చేయాల్సింది. రామజన్మభూమి విషయాన్ని ఎంత అహంకారంగా ఏమీ లేకుండా ఎన్నికల కోసం పచ్చిగా వాడుకున్న విషయం నిజమైనా సరే సమస్య పరిష్కారం అయింది. నేను శ్రీరామచంద్రమూర్తికి ఒక ఆలయం ఏర్పరిచారు. సరే రాజకీయాలు ఎలా ఉన్నా సరే ఐఎమ్ నాట్ డూయింగ్ దట్. ప్రజలకి ఈ కూడు పెట్టే విషయంలో 24 కోట్ల మంది పకోడీలు వేసుకోమని చెప్తారు. ఇంకోటి ఏమని చెప్పాలి? ఇది సెలబ్రేషన్ టైం కాదు, ఆయనకి వీడ్కోలు పలకాల్సిన టైము. వాళ్ళ అభిమానులు మాత్రం హిట్లర్ని దాటాడు, హిట్లర్కి మా బాస్ ఇద్దరు అదే రోజు దాటం కాదు ఒకే రోజు వచ్చిందని చెప్పి సెలబ్రేషన్ చేసుకుంటే ఆ కిమ్ను కూడా ముఖ్య అతిథి కింద పిలిపించండి. ఓకే, ఆ కిమ్ ఉన్నాయి ఉత్తర కొరియా అధ్యక్షుడు ఉన్నారు కదా, బాగుంటాడు. అది పెట్టి బిగించి ఓ సందర్భంలో వాళ్ళు చేసుకోండి, దేశం కాదు. చూద్దాం. నిజంగా అంటే సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన వాటిని గురించి పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోకుండా భజన చేస్తూ ఉండే వాళ్ళకి చక్కటి సమాధానం తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.